ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ మోసం బయటపడడం, రవి, నీతు డ్రామా మరియు బాలు, మీనా దోమల గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మనోజ్ ముంబై ముఖేష్ దగ్గర యాడ్ ఫిల్మ్ కోసం ₹2,00,000 తీసుకొని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా దాచుకుంటాడు. బాలు మరియు నాన్న సత్యం మనోజ్‌ని గట్టిగా నిలదీసి అడుగుతూ ఉంటారు. మనోజ్ షూటింగ్ అయ్యాక చెప్పేద్దాం అనుకున్నా అని అబద్ధాలు చెప్తూ ఉంటాడు. మనోజ్ తన అమ్మని ప్రభావతి కూడా కోసం చేసే 25,000 బదులు కేవలం 10,000 మాత్రమే ఇచ్చాడు అని తెలుస్తూ ఉంటుంది. ప్రభావతి మనోజ్‌ని గట్టిగా కొడుతుంది. ఇంట్లో అందరూ మనోజ్, రోహిణిలని చీటర్స్ అని తిడుతూ ఉంటారు. ఫైనల్‌గా మనోజ్ అందరి షేర్ అందరికీ రిటర్న్ ఇచ్చేస్తాడు అని చెప్తూ ఉంటాడు. అయితే ప్రభావతి ఫేక్ లవ్ డ్రామా నీతు తన పెళ్ళి తప్పించుకోవడానికి రవిని బాయ్ ఫ్రెండ్గా యాక్ట్ చేయమని అడుగుతూ ఉంటుంది. అమెరికా నుంచి వచ్చిన క్యాండిడేట్కి నమ్మించడానికి రవి సూట్ వేసుకొని రెస్టారెంట్ ఓనర్గా యాక్ట్ చేస్తూ ఉంటాడు. రవి నీతు హ్యాండ్కి ఉన్న టైంలో శృతి అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది. శృతి చాలా కోపంగా వెళ్ళిపోతుంది. నీతు హెల్ప్ చేస్తుంది అనుకుంటే శృతిని ఇంకా టీస్ చేస్తూ మాది ట్రూ లవ్ అని అబద్ధం చెప్పి రవిని ఇంకా ఇబ్బందిగా పెడుతూ ఉంటుంది. ఇక బాలు తన కారు ఈఎంఐ కట్టడానికి వెళ్ళగా మీనా అప్పటికి తన యాడ్ ఫిల్మ్ మనీ 25,000తో ఈఎంఐ కట్టేసి బాలుకి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుంది. సత్యం కూడా తన షేర్ మనీని తీసుకొని వచ్చి మీ అప్పు నేనే కడతాను అని అంటూ ఉంటాడు. తండ్రి కొడుకుల అనుబంధం చూసి మీనా చాలా సంతోషం పడుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.